స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులై అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ సినీమాక్స్లో విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, దేవిశ్రీ ప్రసాద్ పాల్గొని జులై విశేషాలు వివరించారు. Already super చేశారు. already said thanks. We were also happy and ఈ సినిమా థియేటర్లో కూడా చూసాం అందరం కలిసి. సో చాలా ఎంజాయ్ చేసాం అండ్ వెరీ గ్రేట్ టైం అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. ఈ సినిమా ఇంత సూపర్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా నేను త్రివిక్రమ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, బర్నీకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఫర్ పుట్టింగ్ ఆల్సో ఇన్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నా అన్ని సినిమాల్లో, హిట్ అయిన సినిమాల్లో కూడా ఫస్ట్ డే ఎప్పుడు నాకు పాజిటివ్ టాక్ రాలేదు. కానీ నా కెరీర్లోనే ఫస్ట్ డేనే నాకు మార్నింగ్ షోకి ఫోన్ చేశారు, సినిమా బాగుంది అనే ఒక ఎక్స్పీరియన్స్ నా లైఫ్ టైంలో నేను చూడాలనుకున్నాను. అది నేను జులై సినిమా చూసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడికి? ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైనోడు సార్, నా దగ్గర ఎవడ కొట్టేలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు, పోతారని రాసినప్పుడు నా అలాంటోడు నన్ను కేనకద్దు చేస్తారు అని చెప్పతే అలా. సినిమాకి నన్ను ఒక మెట్టెక్కిస్తున్న ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ సినిమా సక్సెస్ కి మెయిన్ కారణం ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, ద డైరెక్టర్. నిజంగా ఆయన ఎఫర్ట్. అంటే నా పర్ఫార్మెన్స్ గురించి కొంచెం సార్ మీరు చాలా బాగా చేశారు సార్ అంటే, నేను చాలా బాగా చేసిన దానికి రీజన్ కూడా డైరెక్టరే. నన్ను బాగా చేయించింది నా డైరెక్టరే. ఆ తర్వాత నేనైతే ఐ డెఫినెట్లీ గివ్ ఇట్ టు దేవిశ్రీ ప్రసాద్. ఆడియోగా ఈ సినిమాకి ఫస్ట్ సక్సెస్ ఇచ్చేసింది మాత్రం దేవి. ఈ సినిమాని ఎక్కడైనా జులై తీసుకొచ్చి ఆ లెవెల్లో పెట్టేశారు. బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. కుచ్చంలో పుల్లు కొంచెం పెంచుంది, నాకది నచ్చింది. నలుగురిలో నువ్వు ఒకడో, లేక నువ్వు కోటి మందికొక్కడో. బన్నీ కళ కూడా లేకుండా, అసలు ఏమీ లేకుండా ముందు మన ఇద్దరు సినిమా చేద్దాం. ఫస్ట్ మీ ఇష్టం, మీరు ఏదైనా ఆలోచించండి, ముందైతే మన ఇద్దరు సినిమా చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు. సో అందుకని ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా బ్లైండ్ ఫీట్ పెట్టారు, చాలా బరువుగా కూడా ఉంటుంది. సో ఆ తర్వాత నుంచి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని ఆలోచించి యాక్చువల్గా చెప్పాలంటే ఇద్దరు చాలా రోజులు మాట్లాడుకుని తనతో ఏం చేస్తే బాగుంటుంది, తను ఏ ఏరియాలో బలంగా ఉంటాడో వాటి మీద వర్క్ చేద్దామని అనుకుని చేసిన సినిమా ఇది. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు. అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్ను దిని నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు. వచ్చినా ఏం చేసుకుంటా